ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 89వ కీర్తన 28వ వచనము. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. ఇక్కడ ఈ కీర్తనను రచించిన వారు ఎజ్రాహీయుడైన ఏతాను అని ఉంటుందండి. మరి ఇతని ఉద్దేశించి దేవుడు పలుకుతున్న ఈ వాగ్దానము, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేస్తాను. అయితే ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఉన్నట్లుగానే ఈ వాగ్దానానికి కూడా మనం ఎలా ఉంటే మన ఎడల కూడా ఈ వాగ్దానము నెరవేర్చబడుతుందో చూస్తే, మొదటి వచనంలో యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. ఈ రెండు చేయాలి. ఆయన కృపాతిశయమును నిత్యము కీర్తించాలి. ఆయన ఎలాంటి వాడో, మన నిమిత్తము ఏమేమి చేస్తూ వచ్చినాడో, మనం ఎలాంటి వారమో మనం గుర్తెరిగినప్పుడు మన దేవుడు ఎలాంటి వాడో, ఎంత గొప్పవాడో, ఎన్ని రకాలుగా మనల్ని నడిపిస్తున్నాడో, కాపాడుతున్నాడో, పోషిస్తున్నాడో, సంరక్షిస్తున్నాడో, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన కృపాతిశయము నిరంతరము అంటే నిత్యము మనము కీర్తించేవారిగా, ఆయన కోసము జీవించేవారిగా ఉంటామని ప్రభు సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తరతరములకు ఆయన విశ్వాస్యతను మన నోటితో తెలియజెప్పాలని దేవుడు మన ఎదురు నుంచి ఆశిస్తున్నాడు. ఈ రెండు మనం చేయగలిగితే ఆయన కృప నిత్యము మనకు తోడుగా ఉండజేస్తాడట. కృప అంటే దేనికి అర్హులం కాము, మనము దానికి అర్హులుగా చేయబడడమే కృప. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక భిక్షగాడు ఉన్నాడు. అతనికి ఒక గుడి ముందు కావచ్చు, లేకపోతే రోడ్ల సైడ్ కానీ మనం ఇక్కడ చూసినప్పుడు మీరు ₹1 వేశారు, ఒక ₹10 వేశారు అని సంతోషిస్తాడు. అదే ఆ భిక్షగాడిని మీకు ఇంకెక్కువ జాలి, దయ, కరుణ ఉంది, మీరు అతనికి ఒక స్థావరాన్ని ఏర్పరిచి నిత్యము ఆయన సంరక్షణ చూసుకుంటూ, లేకపోతే మీ ఇంటికే తీసుకొచ్చి తన సంరక్షణ చూసుకుంటూ ఉన్నప్పుడు అతను ఎలా ఫీల్ అవుతాడు? మీ పట్ల చాలా కృతజ్ఞతతో మెలుగుతూ ఉంటాడు కదా. మీరు ఏం చెప్తే చేస్తూ ఉంటాడు. ఆయన అర్హుడా? అర్హుడు కాదు. మీకేమైనా సంబంధం ఉందా? లేదు. అంటే మీ హృదయంలో అలాంటి జాలి, దయ, కరుణ ఉంది కాబట్టి అతడు అర్హుడుగా మీకు అనిపించాడు. తనకి ఏదైనా చేయాలి, తను ఎలాగైనా ఆ స్థితి నుంచి నేను లేవనెత్తాలి అనుకున్నావు కదా. అదే కృప. దేనికి అర్హుడు కాడో దానికి అర్హుడిగా ఎంచబడుతూ వచ్చాడు ఆ భిక్షగాడు. కాబట్టి దేవుని కృపాతిశయమును మనం నిత్యము కీర్తించేవారిగా ఉన్నప్పుడు, తరతరములకు ఆయన విశ్వాస్యతను మన నోటితో ప్రజలందరికీ తెలియజెప్పేవారిగా మనం ఉన్నప్పుడు ఆయన కృప నిత్యము మనకు తోడుగా ఉండేటట్లుగా చేసి ప్రతి విషయంలో మనల్ని ఆశీర్వదిస్తారని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.